పిల్లలపై సైకో దాడితో బెంగుళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ 5 ఏళ్ల బాలుడిని ఫుట్బాల్లా తన్నిన సైకోను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతడు ఈ ఒక్క బాలుడే కాకుండా బెంగుళూరు నగరంలోని చాలా చోట్ల పిల్లలపై దాడి చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో నగరంలోని పిల్లల తల్లిదండ్రులు అలర్ట్ అయ్యారు. అసలేం జరిగిందంటే, నగరంలోని త్యాగరాజనగర్ పరిధిలో గత కొన్ని రోజులుగా పిల్లలే లక్ష్యంగా దాడులు జరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రంజన్ అనే మాజీ జిమ్ ట్రైనర్ వీధుల్లో ఆడుకుంటున్న చిన్న పిల్లలపై అకారణంగా దాడులు చేస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డిసెంబర్ 14న దొడ్డమావల్లికి చెందిన ఒక 5 ఏళ్ల బాలుడు త్యాగరాజనగర్లోని తన మేనమామ ఇంటికి వచ్చాడు. పాత పోస్టాఫీసు రోడ్డులో ఇతర పిల్లలతో కలిసి ఆ బాలుడు బ్యాడ్మింటన్ ఆడుకుంటుండగా రంజన్ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బాలుడిని వెనక నుంచి బలంగా తన్నాడు. ఈ దాడిలో బాలుడు కింద పడిపోగా అతడి కనుబొమ్మ పైన తీవ్ర గాయమై తీవ్ర రక్తస్రావమైంది. చేతులు కాళ్లకు కూడా కొంచెం దెబ్బలు తగిలాయి. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కేవలం ఈ బాలుడిపైనే కాకుండా రంజన్ గతంలోనూ పలువురు పిల్లలపై ఇలానే దాడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక బాలికను తన బైక్తో ఢీకొట్టే ప్రయత్నం చేయడం, సైకిల్ తొక్కుతున్న ఒక బాలుడి జుట్టు పట్టి లాగడం, మరో బాలికను వెంబడించి మోచేతితో బలంగా కొట్టడం, ఇలా అనేకసార్లు దాడులు చేశాడని సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా బయటపడింది. ఈ దాడులకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైకో దాడులపై విచారణ చేపట్టిన పోలీసులకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. బన్నేరుఘట్ట రోడ్లో జిమ్ ట్రైనర్గా పనిచేసిన రంజన్కు 3 నెలల క్రితం ఒక ప్రమాదం జరిగిందని తెలిసింది. ఆ ప్రమాదం తర్వాతే అతని ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చాయని, మానసిక స్థితి దెబ్బతిన్నదని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో రంజన్ గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. పిల్లలు వీధిలో కేకలు వేస్తూ ఆడుకోవడం వల్ల నాకు చిరాకు, ఆందోళన కలుగుతోందని నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు. అందుకే వారిని కొట్టాను అని పోలీసుల ముందు అంగీకరించాడు. ప్రస్తుతం రంజన్ను అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేసి స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. అతని తల్లిదండ్రులు తదుపరి చికిత్స నిమిత్తం అతడిని మదురైకి తీసుకెళ్లారు. స్థానిక పోలీసులు రంజన్ మెడికల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. అలాగే అతను కోలుకున్న తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.